బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కోడిగుడ్లు కర్రలతో తీవ్రంగా కొట్టుకున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, దాడులు చేశారు. దీంతో రాళ్లు రువ్వారు, టమాటాలు, కోడిగుడ్లతోటి దాడులు చేశారు. దీంతో దళిత మోర్చా నాయకులకు, బీజేపీకి సంబంధించిన దళిత మోర్చా నాయకులకు గాయాలైనాయి, తీవ్ర గాయాలైనాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో వారు కొనసాగుతుంది. విషయం ఏంటంటే రెండు పార్టీ ఆఫీసులు కూడా పక్కపక్కనే ఉంటాయి, అంటే ఎదురెదురుగా ఉంటాయి, కొద్ది దగ్గరలోనే ఉంటాయి. దీంతో ఈ ఆఫీసులో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలంతా, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతలంతా బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం దాడి చేసేట్నిక కార్యక్రమం చేపడుతున్నారు. గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇవాళ ఏకంగా ఘర్షణ వరకు కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో దళిత మోర్చా నాయకులకు, బీజేపీకి సంబంధించిన దళిత మోర్చా నాయకులకు తలలకు కొందరికి గాయాలైన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కు పంపించారు. అయితే ఈ దాడికి సంబంధించిన వాళ్ళని, కాంగ్రెస్ కార్యకర్తలని కావచ్చు, ఇటు బీజేపీ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని అదుపులో తీసుకొని వ్యాన్ లెక్కించేసి పంపించేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఏది దొరికితే అది దాంతో విసురుకోవడం, ఒకరి మీద ఒకరు విసురుకోవడం, దీంతో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. న్యాయం చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. మా కార్యకర్తల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు ఏంటి అన్న అంశం మీద కూడా చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అటెన్షన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా కూడా ఒకసారిగా, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య కార్యకర్తల మధ్య ఏకంగా రాళ్లు రువ్వుకోవడం, టమాటాలతోటి దాడులు చేసుకోవడం, కట్టెలతోటి దాడులు చేసుకోవడం, ఈ విధంగా విసురుకోవడం, కట్టెలు ఏది దొరికితే చేతికి అది దాంతో విసురుకోవడం తోటి ఈ విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు పార్టీ కార్యకర్తలు కూడా, రెండు పార్టీ ఆఫీసులు కూడా దగ్గర ఉంటాయి. బీజేపీ ఆఫీసు కార్యాలయం, అటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా పక్కపక్కనే ఉంటాయి. దాంతో రెండు పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు, యూత్, ఇటు బీజేవైఎం కావచ్చు, అటు యూత్ వింగ్ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన యువజన కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఒకసారిగా బయటకు వచ్చారు. దీంతో రోడ్డుపై ఈ విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు రెండు వర్గాల్ని చెదరగొట్టేట్టుగా ప్రయత్నం చేసి ఇద్దరిని, రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని వ్యాన్ లెక్కిస్తున్నారు, వాళ్ళని పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం తగ్గేదే లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కార్యకర్తల మధ్యలో, అంటే పథకాల విషయంలో కావచ్చు, ప్రభుత్వం వ్యవహరించాలంటే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అంశంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో అంతేకాకుండా అటు బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పాలన 6 గ్యారెంటీలు గత కొంతకాలం నుంచి గ్యారెంటీల అమలు విషయంలో కూడా ఈ విధంగా రాజకీయం చేస్తుంది. ఇది చిలికి గాలివానగా మారి ఏకంగా రాళ్ల దాడి వరకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు కావడంతో ఒకసారిగా నేషనల్ మీడియా ఫోకస్ కూడా ఇక్కడ చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ గాంధీ భవన్ కి ఎదురుగా, ఇటు బీజేపీ ఆఫీస్ కి ఎదురుగా జరుగుతున్న కార్యక్రమాన్ని దిష్టిబొమ్మ దహనం చేసేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పరస్పరం, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన దిష్టి బొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనాలు చేస్తున్నారు. ఈ విధంగా దిష్టి బొమ్మల దహనాల కార్యక్రమం, దిష్టి బొమ్మల రాజకీయం ఏకంగా ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది. రాళ్లు విసురుకున్నారు కార్యకర్తలు. దీంతో కొంతమందికి తలలకు గాయాలైనాయి. దళిత మోర్చా కార్యకర్త కూడా తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రవిచంద్ర, రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వల్ల పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఇద్దరిని, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇద్దరు కార్యకర్తల వైపు గాయాలైనాయి, రెండు వైపులు కూడా గాయాలైనాయి. కాకపోతే బీజేపీ దళిత మోర్చా కార్యకర్తలకు కాస్త గాయాలు గట్టిగా అయినాయి. దాంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. దీంతో గాయాలైన దీనికి కారణం కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు. పోలీసులు కూడా ఇప్పుడు కత్తి మీద సామైపోయింది. రెండు పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరమైందని కూడా చెప్పుకోవచ్చు. ఓ పక్క బీజేపీ కార్యకర్తలు, మరో పక్క కాంగ్రెస్ కార్యకర్తలు
రెండు కూడా గాల్లోకి కుర్చీలు ఎగిరేయటం, గాల్లోకి రాళ్లు రువ్వటం, ఏది దొరికితే అక్కడ ఉన్నట్టు ఫ్లెక్సీల్ని కూడా చించివేయటం, ఫ్లెక్సీలకు ఉన్నట్టు రాడ్లు తీసుకొని రాడ్లు తొలగించి అదే రాడ్లు తీసుకొని దాడులు చేసుకోవడం ఈ విధంగా చేపడుతున్నారు. అయితే రెండు పార్టీల మధ్య ఇప్పుడు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు దీనికి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహరిస్తున్న తీరుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోవడం, 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటూ బీజేపీ నేతలు కార్యకర్తలు ఈ విధంగా ఆ మాటల యుద్ధం ఇంతకాలం కొనసాగింది. ఇప్పుడు ఏకంగా దాడుల వరకు వెళ్ళింది. రెండు పార్టీల మధ్యలో దాడులు, కొంతమంది అయితే చెప్పులు కూడా విసిరేసుకున్నట్టు సందర్భాలు కూడా కనిపిస్తుంది. దీంతో అక్కడక్కడ చెప్పులు కూడా వదిలిపెట్టి వెళ్లిపోయారు. అంతే చెప్పులతో దాడులు చేశారు. చెప్పులు కూడా విసిరుకోవడంతో కొన్ని చెప్పులు కూడా ఇక్కడే పడిపోయాయని చెప్పుకోవచ్చు. దాంతో రాళ్లు, చెప్పులు, కట్టెలు, అక్కడ ఉన్నట్టు ఫ్లెక్సీలకు ఉన్నట్టు రాడ్లు ఇవన్నీ తీసుకొని పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేశారు. రెండు వర్గాలని చెదరగొట్టారు. ఈ విధంగా అక్కడ ఎవరు కూడా సెక్షన్ పెట్టే చెప్పండి. ఈ ఘర్షణకి సంబంధించి ఇరు పార్టీల నాయకులు ఏమైనా స్పందించారా? అంటే రెండు పార్టీల నేతలు ఇంతవరకు అయితే స్పందించలేదు. వాస్తవాన్ని చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు గతంలో. గత కొన్నేళ్ల సంధి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఘర్షణలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ కాకపోతే మాటలతోటి, ప్రెస్ మీట్లతోటి, మాటలతో పార్టీల వ్యవహారాన్ని, పార్టీల సిద్ధాంతాలని, పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు, పథకాల అమలు వీటికి సంబంధించి మాటల యుద్ధం ఉంటే మాటలతో అనుకునేది ఏకంగా ఇప్పుడు చేతల వరకు వచ్చింది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వరకైతే సీనియర్ నాయకులు స్పందించలేదు. కొద్దిసేపట్లో బండి సంజయ్ కూడా మాట్లాడడానికి అవకాశాలు కనిపిస్తుంది. కొంత సమాచారం కూడా ఉంది. అయితే బండి సంజయ్ దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా నేతలు, సీనియర్ నేతలు, దాంతో పాటు మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీకి గట్టి పట్టుంది. కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా, కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు, వీళ్ళకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది. దీంతో రెండు పార్టీల మధ్యలో ప్రోటోకాల్ ఉంటుంది. రెండు పార్టీల అధికారంలో కేంద్రం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారులు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉండటంతో పోలీసులకు కూడా ఎటు ఎవరిని కరం అంటే కప్ప కోపం, వద్దంటే పాము కోపం అన్నట్టు ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఉంది. అడకత్తలో పోకచక్కలాగా పోలీసుల పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా పోలీసులు చెదరగొట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న జెండాలు కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్న జెండాలు కూడా అదుపులోకి తీసుకొని అక్కడ, ఎందుకంటే జెండాలకు కట్టెలు ఉంటాయి, జెండాలు ఊరేగింపులకి తీసుకొస్తారు, అవే జెండాలని మలిసేసి బాదుకుంటారు. అందుకనే ముందు జెండాలను తీసుకొని జెండాలకు పక్కకు పెడుతున్నారు పోలీసులు. దాంతో జెండాలు తీయటం, దాంతో పాటు పోలీసుల కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి ఎలాంటి వస్తువు కూడా వాటన్నిటిని తీసుకొని పోలీసులు పంపించేస్తున్నారు. అందరినీ ఒక స్థాయిలో రెండు పార్టీలని అంటే లాఠీచార్జ్ చేసేట పరిస్థితి రాకముందుకే పోలీసులు కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. కాస్త ఇప్పుడు సద్దుమణిగింది. అంటే బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు కాస్త సద్దుమణిగింది. అయితే రెండు పార్టీ ఆఫీసులు కూడా దగ్గరనే ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీ ఆఫీసులు దగ్గర ఉండటంతో ఈ ఘర్షణలు ఇదే విధంగా కొనసాగితే మాత్రం భవిష్యత్తులో చాలా పోలీస్ పహారా ఎక్కువగా పెట్టాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక రోడ్డే మధ్యలో ఒక రోడ్డు మాత్రమే అడ్డుగా ఉంటుంది. మిగతా అటు సైడ్ ఇటు సైడ్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యాలయాలు కూడా దగ్గర ఉండటంతో కూడా ఏ క్షణంలోనైనా, ఏ టైంలోనైనా ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు పోలీసులు కూడా ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఎస్పీ రిపోర్ట్ తోటి ఎప్పటికీ పక్కా ప్లాన్ చేసేసి ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే బీజేపీ హైకమాండ్, అంటే బీజేపీ అగ్రనేతలు కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దీని మీద గట్టిగానే ఉంటది. ఇవాళ రేపు మొత్తం దీనికి సంబంధించిన వాడివేడి. గతంలోనే 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటూ అసెంబ్లీకి ఎడ్ల బండ్ల మీద రావడం, అసెంబ్లీలో బీజేపీ నేతలు నిలదీసిన పరిస్థితి కనిపించింది. బీజేపీ నేతలకు, కాంగ్రెస్ నేతలకు కేంద్రంలో వీరు సరిగా రైతులకు ఏం చేయలేదంటూ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు చెప్పుకురావటం, అంటే రాష్ట్రంలో 6 గ్యారెంటీలు కాదు, రైతులకు రుణమాఫీలు కూడా సక్రమంగా చేయలేదంటూ బీజేపీ నేతలు చెప్పుకురావటం ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రెండు పార్టీల మధ్యలో రాజకీయ వైరం జాతీయ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో కూడా అదే వైరం కాస్త ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుంది. ఇదే విధంగా కొనసాగుతుంది. సాయంత్రం ప్రెస్ మీట్లు ఇటు రెండు పార్టీల నుంచి ఉంటాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు బండి సంజయ్ కూడా కాసేపట్లో మీడియా ముందుకు వస్తారు, కిషన్ రెడ్డి మీడియా ముందుకు వస్తారు. దీనికి సంబంధించిన ఘర్షణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కాకుండా పోలీసుల పనితీరుపై కూడా, ఎందుకంటే బీజేపీ కార్యకర్తలకు గాయాలైనాయి. ఈ గాయాలకు కారణం పోలీసుల
నిర్లక్ష్యమే, పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేశారు. ఈ దాడులతోటి గాయాలైన దీంతో బీజేపీ నేతలు కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దళిత మోర్చా నాయకులకు, దళిత నేతలకు కూడా గాయాలైన బీజేపీకి సంబంధించి. దీంతో బీజేపీ నేతలు కూడా దీనిపై కూడా స్పందిస్తారు. పరస్పరం కేసులు కూడా పెడతారు. విచారణ కూడా కొనసాగేందుకు అవకాశం ఉంది. దీని మీద ఈ విధంగా సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టేందుకు అవకాశం, మరికొద్ది గంటల్లోనే ప్రెస్ మీట్లు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. చిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర. Let's go!